ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారికి కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వీడియో మీకు కంటపడిందంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఈరోజు చెప్పబోయే విషయం చాలా ఆశ్చర్యకరమైనదండి. ఎందుకంటే ఉగాది తర్వాత తులారాశి వారి జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుస్తుంది. అయితే ఇది సాధారణ విషయం కాదు. ఈ విషయం గురించి పురాతన కాలంలోనే చెప్పిన మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. మహానుభావులు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కొన్ని కాలాల్లో కొన్ని రాసుల వారికి ప్రత్యేకమైన పరిణామాలు జరుగుతాయని ఆయన ముందుగానే ఊహించి చెప్పారు. అందులో ఇప్పుడు తులారాశి వారికి ఒక ముఖ్యమైన సమయం మొదలైందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్క తులారాశి వారు కూడా తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటేనండి మధ్యలో చెప్పబోయే ఒక విషయం మీ జీవితాన్ని మార్చేసే అవకాశంగా ఉంటుంది. మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు యూజ్ అవుతుందన్నటువంటి విషయాలు ఇందులో ఈ వీడియోలో చాలా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సంవత్సరం ఉగాది మార్చి 19వ తేదీన వచ్చింది, మనందరికీ తెలిసిందే. అయితే ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఈ రోజున గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. కొన్ని రాసుల వారికి ఇది కొత్త అవకాశాల ద్వారం తెరుస్తుంది. ఈ ఉగాది అనేది అయితే ఈసారి ఉగాది తర్వాత ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన కాలం మొదలైందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అవునండి, ఎందుకంటే కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం తులారాశి వారికి అనుకూలంగా మారబోతుంది. దీంతో మీ జీవితంలో ఊహించని మార్పులు కనిపించవచ్చు. ఉగాది తర్వాత తులారాశి వారు గమనించి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడి కూడా సాధించలేకపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం జరుగుతుంది. అవునండి, ఇప్పటి వరకు మీరు ఆ పనులు జరగాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఫలించలేదు. ఇప్పుడు మీ టైం వచ్చింది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో కొత్త మార్గం కావచ్చు, లేదంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన వృత్తులకు సంబంధించిన విద్యార్థులకైతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మీరు దేనికోసమైతే ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ అవకాశం మీ ముందుకు వస్తుంది. లేదంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక పరిచయం కూడా మీ లైఫ్లోకి రాబోతుందండి. తులారాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు పండితులు. కొంతమందికి ఈ సమయంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, తులారాశిలో జన్మించిన ఎవరైతే ఉద్యోగం లేక ఇప్పటి వరకు బాధపడుతున్నారో, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఓడిపోయారో, అటువంటి వారికి మీరు ఇంతకాలం వెయిట్ చేసిన దానికి మీ యొక్క నిరుద్యోగానికి మంచి అవకాశం, మంచి ఉద్యోగం దొరకబోతుంది. మీ స్థాయికి మించిన మంచి ఉద్యోగం రావడంతో మీకు ప్రస్తుతం అనేది చిన్న అవకాశంగా కనిపించినా కానివ్వండి, రాబోయే రోజుల్లో ఆ యొక్క ఉద్యోగం మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ఎటువంటి చిన్న అవకాశం వచ్చినా నిరుద్యోగులు అస్సలు వదులుకోకండి. నేటి రోజుల్లో అవకాశం రావడం అనేది అది ఈజీ కాదు. కాబట్టి మీ మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. కొత్త వ్యక్తులు కానివ్వండి, తెలిసిన వారు కానివ్వండి, ఎవరైనా సరే మీకు ఉద్యోగం గురించి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక లేదు, ఇంకొంతమందికి తులారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఎవరైతే ఉంటారో
ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్ ఉన్నవారికైతే పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ బాధ్యతలు వస్తాయి. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అందుతుంది. అలాగే వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వాములు లేదా కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఎవరైతే తులారాశి వారు ఉంటారో అటువంటి తులారాశి వారి వ్యాపారస్తులకు ఇక్కడి నుంచి మీరు ఉన్నటువంటి లాస్ట్ నుంచి బయట లాభాలు తీసుకొని మీ యొక్క బిజినెస్ సాగుతుంది. మీరు ఇప్పటి వరకు ఏవైతే నష్టాలు చూసారో అవన్నీ కూడా మీకు ప్రాపర్టీస్గా మారుతాయి. ఎందుకంటే గ్రహాలు బాగా బలంగా గోచరిస్తున్నాయండి. మీపై ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్క తులారాశి వారికి కూడా వ్యాపారస్తులకు కలిసి రాబోతుంది. ధైర్యంగా ఉండండి. ఇక ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తులారాశి వారికి కూడా కాస్త మెల్లగా పరిస్థితి అనేది మెరుగుపడుతూ మీ మీకు మంచి స్థాయికి చేరుకునే విధంగా చాలా ఉపయోగపడుతుంది అండి. ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఈ ఉగాది తర్వాత నుంచి కూడా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మెల్లగా మీ యొక్క సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుందండి. ఈ తులారాశిలో జన్మించిన మీరు ఇప్పటి వరకు ఏవైతే కష్టాలు అనుభవించారో వాటి నుంచి మెల్లగా బయటపడతారు. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.